బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ నెల 19న రాజమండ్రి రానున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాజమండ్రి రాబోతున్నారు? ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా గోదావరి జిల్లా అందాలు, మనం కొబ్బరి తోటలు కావచ్చు, సంక్రాంతికి వస్తే మన కోడి పందాల కాడి నుంచి ప్రకృతి రమణీయతకు మారిపోయిన గోదావరి జిల్లాల్లో ఇన్నాళ్ళు గత 5 సంవత్సరాలు పరిపాలించిన వైఎస్పీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా అక్కడ టూరిజం డెవలప్ చేయాల, అక్కడ దిండి రిసార్ట్స్ లాంటివి ఉన్నాయి, అవి కూడా పట్టించుకోవాలా, వదిలేశారు, గాలికి వదిలేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందులు దుర్గేష్ టూరిజం సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. దానికి 70 కోట్ల నిధులు కూడా వచ్చినాయి. మన గోదావరి అందాలను మనం చూసుకోవాల్సిన అవసరం పక్కనున్న రాష్ట్రాలు కావచ్చు, విదేశీ యాత్రికులు కావచ్చు, వాళ్ళకి చేయాల్సింటే ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలి కదా. తర్వాత కొబ్బరి తోటలు, ప్రకృతి రమణీయతకు మారిపోయారు. ఎప్పుడు మనం కేరళ అందాలు చూస్తుంటాం, మన పక్కన ఉన్న గోదావరి జిల్లాలో మనం చూడలేకపోతున్నాం. ఆయా ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ డిప్యూటీ సీఎం గారు కూడా అదే ఈస్ట్ గోదావరిలో పిఠాపురంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి, అదే కందులు దుర్గేష్ గారి ద్వారా ఆయన కూడా 2 సార్లు ఫారిన్ కంట్రీ వెళ్ళాడు టూరిస్టు. ఎందుకంటే గుజరాత్ తర్వాత తీర ప్రాంతం 974 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్కి ఒక వరం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావచ్చు, అనేక ఎంటర్టైన్మెంట్ కూడా రావచ్చు. కాబట్టి కందులు దుర్గేష్ గారు కావచ్చు, అమరపాలి లాంటి వాళ్ళు ఐఏఎస్లు కూడా తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళారు. ఆమె టూరిజంకి ఎండీగా ఉన్నారు. కాబట్టి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి చొరవతో రేపు ఆ ప్రాజెక్ట్ని ఈ నెల 19న, జూన్ 19న రాజమండ్రిలో ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆయన దాంతోపాటు ఆయన ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరుగా కానున్నారు. ఎందుకంటే అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు ఇన్నాళ్ళు ఎవరు చేయలే, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వివరించింది. మన గోదావరి అందాలని ప్రపంచానికి తెలియజేయాలి కదా. ఆ బోటింగ్ కావచ్చు, తర్వాత మనం చూసాం మొన్నగా సీ ప్లేన్ అని చెప్పేసి ఒకటి, తర్వాత ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశించింది. అదేవిధంగా డ్రోన్ విన్యాసాలు మనం చూసాం. మరి ఇంత ఎంటర్టైన్మెంట్ హైదరాబాద్ ఎందుకు ఎంటర్టైన్మెంట్లో ముందుంది, మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వెనకబడి ఉంది? కాబట్టి అది కాపాడుకోవాల్సిన, అది చేయాల్సిన బాధ్యత డిప్యూటీ సీఎం గారు భుజాన్ని ఎత్తుకున్నారు. అదే డిప్యూటీ సీఎంగా ఒక 5 శాఖలకు అవన్నీ తీసుకురావడమే కాకుండా ఇప్పుడు టూరిజం డెవలప్ చేయడంలో పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్న చొరవని అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.